హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మనం మంచి వేడి వేడి పకోడీ చేసుకుందామండి. బయట వర్షం పడుతుంది, తుఫాన్ కదా, వర్షం పడుతుంది. మనం వేడివేడిగా పకోడీ చేసుకుందాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఓకేనా? ఏమేం కావాలో, ఎలా చేసుకోవాలో, ఈజీగా మనం ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ఓకేనా? ఇప్పుడు చేసేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే అండి, చూద్దామండి. ఒక 3 ఆనియన్స్ కోసుకున్నాను. ఓకే, సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను అండి. ఓకేనా? ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. ఒక 2 స్పూన్ల బియ్యపిండి తీసుకున్నాను, కొంచెం క్రిస్పీ కోసం. ఓకేనా? పసుపు, కారం అండి, మనకు ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. ఓకే, కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సాల్ట్ మనకు తగినంత. ఇవన్నీ వేసి మనం కలుపుకుందామండి పిండి. ఓకేనా? ఆనియన్స్ వేస్తున్నా అండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బియ్యపిండి వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు. కారం, పసుపు వేస్తున్నా అండి. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తా అండి, మర్చిపోయాను. కరివేపాకు, సాల్ట్ అండి, చూసుకొని వేసుకుందాం మళ్ళీ కావాలంటే. ఇప్పుడు ఇది మనం కలుపుకుందామండి. ధనియాల పొడి కూడా తీసుకొస్తా. ఆయిల్ పెట్టుకున్నా అండి, స్టవ్ వెలిగించి. ఇప్పుడు మనం ఇలా పిసికేసి మనం పిండి వేసుకుందామండి. మంచిగా గుల్లగా వచ్చేటట్టు కలుపుకుందామండి. ఇంకా కొంచెం వేస్తున్నా. ఇట్లా బాగా పిసికితే వాటర్ వస్తాయండి ఉల్లిపాయల నుంచి, మనకు అదే సరిపోతుంది. చూసారా? ఇలా మనం కలిపేసుకున్నాం. ఆనియన్ వాటర్ తోటే సరిపోద్దండి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందామండి. వేసుకుందామండి. వేడైంది. ఇట్లా ఉండలు లేకుండా పిసుకుతూ వేయాలండి, మనకి ఈజీగా గుల్లగా వస్తాయి. ఇట్లా వెడల్పుగా ఇట్లా ఉండలు లేకుండా పిసుకుతూ వేయండి, చాలా బాగా వస్తాయి. ముద్దలు ముద్దలు వేయకుండా ఇట్లా పల్సగా అనుకుంటూ వేయండి. అంతటా వర్షాలు ఉన్నాయండి, బాగా చల్లగా ఉంది 2 రోజుల నుంచి. తీద్దామండి. చూశారు కదా, ఈ కలర్ వచ్చింది. ఇంకోటి వేద్దామండి.
ఇట్లా పలసగా చేసుకుంటూ వదలాలండి నూనెలోకి. అప్పుడు మనకు గుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయండి. ముద్దలు ముద్దలు వేస్తే మెత్తగా లోపల ఆనియన్ ఉడకకుండా అలా మనకు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఇట్లా మనం పలసగా ఇట్లా ఉత్తుకుంటూ వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, బాగుంటుంది. తీద్దామండి. చూశారు కదా, ఈ కలర్ వచ్చింది. తీసేస్తున్నాం. చూశారండి, మన వేడి వేడి ఆనియన్ పకోడీ చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఇలా మీరు ఇంట్లో చేసి పెట్టుకోండి. ఇది 1/2 కేజీ కూడా లేదండి, 1/2 కేజీ కంటే తక్కువ పిండే. ఈజీగా చేసుకొని పిల్లలందరూ ఇంట్లో కుటుంబం అంతా తినొచ్చండి. చక్కగా చేసుకొని తినండి వేడివేడిగా. ఓకేనండి, మరి అందరూ దయా హ్యాపీ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, ఆల్ కొట్టండి, లైక్లు ఇవ్వండి. ఓకేనండి, చూస్తూ ఉండండి నా ఛానల్ని. మరి ఇంకో వంటతో నేను మీ ముందుకు వస్తా అండి. అందరూ హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబాన్ని కూడా చేర్చుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.